వయనాడులో ప్రధాని మోదీ కాసేపట్లో పర్యటించనున్నారు. బాధితులను పరామర్శించనున్నారు. సహాయ పునరావాస చర్యలను సమీక్షించనున్నారు. వయనాడులో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్నారు మోదీ. సహాయ శిబిరాలను, ఆసుపత్రిని సందర్శిస్తారు. మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతపై కూటమి ప్రభుత్వం అడుగడుగునా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నంద్యాల జిల్లా సీతారామపురం పర్యటనలో పోలీసుల వైఫల్యం బయటపడింది. వైఎస్ జగన్ కి జెడ్+ భద్రత ఉన్నప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమయ్యారు. సీతారాంపురం వద్ద వైఎస్ జగన్ కారు దిగే సమయంలో తోపులాట జరిగింది. సుబ్బారాయుడు ఇంటి లోపలికి వెళ్లడానికి ఇబ్బంది పడ్డారు వైఎస్ జగన్. వైఎస్ జగన్ విజయవాడ పర్యటనలోనూ పోలీసుల వైఖరి ఇదే విధంగా ఉంది. సీతారాంపురం నుంచి తిరుగు ప్రయాణంలోనూ హఠాత్తుగా వాహనం ఎక్కి వేలాడాడు యువకుడు. జగన్ భద్రతపై రోప్ పార్టీతో పాటు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. జనం తాకిడితో బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఎడమవైపు ముందు భాగం అద్దం బీటలు బారింది. జగన్ కారు దిగుతున్న సమయంలో జనం దూసుకొచ్చినా పోలీసులు నియంత్రించలేదు. వైఎస్ జగన్ పర్యటనలో భద్రతపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాజీ సీఎంకు తగిన భద్రత కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు వైఎస్ జగన్. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై కూటమిలో గందరగోళం నెలకొంది. అభ్యర్థి ఎంపికపై టీడీపీ నేతలు రెండుగా చీలారు. మెజారిటీ నేతలు అభ్యర్థిని పోటీకి పెట్టొద్దని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రెండు పార్టీల మధ్య 400 ఓట్లకు పైగా తేడా ఉందని కొంతమంది నేతలు ప్రస్తావిస్తే అభ్యర్థిని పోటీలో పెట్టాలని మరికొంతమంది వాదిస్తున్నారు. చంద్రబాబు ముందు రెండు వర్గాల పంచాయతీ జరగ్గా అభ్యర్థి ఎంపికపై నేతల మధ్య రాని ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో అభ్యర్థి ఎంపిక సోమవారానికి వాయిదా పడింది. విజయవాడలో అంబేద్కర్ మహాశిల్పంపై దాడి ఘటనలో ఇంతవరకు స్పందించలేదు చంద్రబాబు ప్రభుత్వం. 2 రోజులవుతున్నా ఒక్కరిని అరెస్టు చేయలేదు సరికదా, కనీసం కేసు కూడా నమోదు చేసి విచారిస్తామని కూడా ప్రకటించలేదు. అంబేద్కర్ మహాశిల్పంపై సుత్తులు, ఇనుప వస్తువులతో దాడి చేసి 2 రోజులవుతున్నా విచారణ చేయకపోవడంపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏపీ అధికారంలోకి వచ్చింది మొదలు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. దాడులు, దౌర్జన్యాలతో పేటరేగిపోతున్నారు. తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన గణేష్ అనే టీడీపీ నేత బెదిరింపు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ కోళ్ల వ్యాపార సంస్థ స్నేహ కంపెనీ ప్రతినిధులకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు. అనంతపురం తాడిపత్రిలో కంపెనీ బిజినెస్ సాగాలంటే తనకు కప్పం కట్టాలంటూ హెచ్చరించారు. అనంతపురం వచ్చి సెటిల్ చేసుకోవాలని హుకుం జారీ చేశారు. ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో అక్రమ నిర్మాణాలపై అధికారులు కొడజొల్పిస్తున్నారు. శివరాంపల్లి చెరువును కబ్జా చేసి ప్లాట్లుగా మార్చేశారు ఆక్రమణదారులు. చెరువు కబ్జాపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన మరుసటి రోజు నుంచే హైడ్రా అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. స్పాట్ వద్దకు ఎవరిని రానియకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. గురువారం అస్వస్థకు గురైన అరుణ్ అనే విద్యార్థిని సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లకపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. కాలేజీలో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో అరుణ్ చనిపోయాడని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలోని ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. యూనివర్సిటీ ముందు బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. పార్వతీపురం, మన్యం జిల్లా గురుగుబిల్లి మండలం నాగూరు గ్రామ సమీపంలో రైస్ మిల్లు వద్ద ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. రైస్ మిల్లు తలుపులు ధ్వంసం చేసి బియ్యం బస్తాలు నాశనం చేశాయి. రోడ్డుపైకి రావడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యాయి. ఖమ్మం జిల్లాలో నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్ హల్చల్ చేశాడు. భద్రాద్రి జిల్లాకు చెందిన 4 వ్యక్తులు ముఠా స్కెచ్ వేసి మమతా రోడ్లోని కింగ్స్ దర్బార్ హోటల్లో బెదిరింపులకు దిగారు. ఫుడ్ ఇన్స్పెక్టర్లమని హోటల్లో తనిఖీలు చేపట్టారు. హోటల్ అపరిశుభ్రంగా ఉందని కేసులు పెడతామంటూ బెదిరించారు. యజమాని జబ్బీర్ ఖాన్ను 2 లక్షలు డిమాండ్ చేయగా అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వగా రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలంలో 88 పాఠశాలల్లో యాజమాన్యం, కమిటీ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా జరిగాయి. ముడుంపాటు సర్పంచ్ భర్త వైఎస్ఆర్సీపీ నేత రామస్వామి రెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడి చేశారు. టీడీపీ నేతలకు పోలీసులు సహకరించడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక హోదా కోసం ప్రాణత్యాగం చేసిన మునికోటి 9వ వర్ధంతి సందర్భంగా శైలజానాథ్ నివాళులు అర్పించారు. ఆయన లేని లోటు పార్టీకి తీరని దుఃఖాన్ని మిగిల్చిందన్నారు. ప్రత్యేక హోదా కూటమి ప్రభుత్వంతో సాధ్యం కాదన్నారు. హామీ ఇచ్చిన పథకాలు అమలు చేయడం చేతకాక కూటమి ప్రభుత్వం విధ్వంసకర చర్యలు చేపడుతుందని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. 2 నెలలు కావస్తున్నా ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ప్రతీకార చర్యలతో కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో లంచాలకు తావులేదన్నారు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద. సిబ్బంది ఎవరైనా లంచాలు తీసుకుంటే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని కేజీహెచ్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. సైబర్ నేరాలపై విజయవాడ సిపి రాజశేఖర్ బాబు అవగాహన కార్యక్రమం సైబర్ క్రైమ్ అవేర్నెస్ వాగ్దాన్ నిర్వహించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు వాగ్దాన్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, కలెక్టర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. జలాశయం 10 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్ఫ్లో 2,86,919 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 4,11,236 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 862.50 అడుగుల నీరుంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి తగ్గుతోంది. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 2,61,307 క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజ్ 50 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. సముద్రంలోకి 2,46,950 క్యూసెక్కుల నీరు వెళ్తోంది. కాల్వల ద్వారా 14,357 క్యూసెక్కులను విడుదల చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ను హెచ్చరిస్తూ మావోలు లేఖ విడుదల చేశారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా మంత్రి పదవి కోసం చక్కర్లు కొడుతున్నారని, వైఖరి మార్చుకోవాలని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన ప్రభుత్వం 2,000 కోట్ల పనులలో 1,000 కోట్లు ఖర్చు పెట్టిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రీడిజైన్ పేరుతో సీతారామ ప్రాజెక్టుకు 18,000 కోట్లతో పనులు చేపట్టి 8,000 కోట్ల ప్రజల సొమ్మును కాజేశారని ఆరోపించారు. 1,50,000 నుండి 2 లక్షల వరకు బ్యాంకులో రుణం ఉన్న వారికి ఆగస్టు 15 లోపు మాఫీ చేస్తామని తెలిపారు. మంచిర్యాల జిల్లా నీటిపారుదల శాఖలో అవినీతి అధికారి ఏసీబీ వలలో చిక్కాడు. చెన్నూరు ఇరిగేషన్ ఏఈ చేతన్ 5,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కాంట్రాక్ట్ వర్క్ డిపాజిట్ అమౌంట్ 79,000ను రిలీజ్ చేయడానికి 5,000 డిమాండ్ చేశాడని ఏసీబీ అధికారులకు కాంట్రాక్టర్ ఫిర్యాదు చేశాడు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ 20వ డివిజన్లోని వివిధ కాలనీలు, రహదారుల వెంబడి స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని కార్పొరేటర్ కన్నూరి సతీష్ నిరసన ప్రదర్శన చేపట్టారు. మెడలో నల్ల కండువా వేసుకుని కార్పొరేషన్ కార్యాలయం మెట్లపై కూర్చొని నిరసన నినాదాలు చేశారు. హైదరాబాద్లోని వనస్థలిపురం రాజీవ్ గాంధీ పార్క్ వద్ద ఉన్న మహంకాళి అమ్మవారి గుడి వద్ద వింత సంఘటన చోటు చేసుకుంది. సాయిబాబా విగ్రహం పాలు తాగుతుండటంతో మహిళలు భారీగా చేరుకుని పూజలు చేశారు. స్పూన్తో పాలు తాగించడంతో 2 సార్లు పాలు తాగాడని స్థానికులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో కొత్తగా ఓ జలపాతం వెలుగులోకి వచ్చింది. వెంకట చెరువు, ఉంజుపల్లి గ్రామాల మధ్య 2 కిలోమీటర్ల దూరంలోని దట్టమైన గుట్టల మధ్య ఈ జలపాతం జాలువారుతోంది. దీనికి స్థానికులు త్రివేణి జలపాతంగా పేరు పెట్టారు. 3 కొండలను దాటుకుని ఇది కిందకు చేరడంతో దీనికి త్రివేణి జలపాతమని పేరు పెట్టారు. చుట్టూ పచ్చని దట్టమైన అడవి, అందులో ఎత్తైన కొండ మీద నుంచి జాలువారే ఆ దృశ్యాలు స్థానికులను ఆకట్టుకుంటున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల జలాశయానికి క్రమంగా వరద ఉధృతి పెరుగుతోంది. వరద పోటెత్తడంతో ప్రాజెక్టు 34 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్ఫ్లో 2,78,000 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 2,58,213 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 317.850 క్యూసెక్కులు ఉంది. జూరాల జల విద్యుత్ కేంద్రంలో మొత్తం 5 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి చేరుతోంది. జలాశయం 26 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 588 అడుగులుగా ఉంది. విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. కుడి, ఎడమ ఎస్ఎల్బీసీ కాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. 15 రేడియల్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 3,12,289 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 175 అడుగులు కాగా ప్రస్తుతం 168.14 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద యల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గింది. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 3,602 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 13.890 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం గోదావరి పుష్కర్ ఘాట్ల వద్ద 7.680 మీటర్ల ఎత్తులో ఉభయ నదులు ప్రవహిస్తున్నాయి. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు 85 గేట్లు ఎత్తి 341.350 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 3,41,350 క్యూసెక్కులుగా ఉంది. లక్ష్మీ బ్యారేజ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీలు. జనగామ జిల్లాలో సైబర్ మోసగాళ్ల బారిన పడి ఆర్టీసీ కండక్టర్ 11 లక్షలు పోగొట్టుకున్నాడు. సెల్ ఫోన్కు వచ్చిన ఏపీకే లింకును ఓపెన్ చేయడంతో రాత్రికి రాత్రే 11 లక్షలు కొట్టేశారు సైబర్ కేటుగాళ్లు. కండక్టర్గా పనిచేస్తున్న రామేశ్వర్ ఇంటి నిర్మాణం కోసం పైసా కూడబెట్టుకున్నాడు. ఈ క్రమంలో బ్యాంకు ఖాతాలో డబ్బంతా పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు పోలీసులు రికవరీ చేసి అందజేశారు.
సిఈఐఆర్ పోర్టల్ ద్వారా వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్న వారికి 618 ఫోన్లను అందజేశారు. ఫోన్లు రికవరీ చేసిన అందజేయడంతో బాధితులు సంతృప్తి వ్యక్తం చేశారు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి 17 నెలల తర్వాత బెయిల్పై విడుదలైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా రాజ్ఘాట్ను సందర్శించారు. మహాత్ముని స్మృతివనానికి వెళ్లి గాంధీజీకి పుష్పాంజలి ఘటించారు. రాత్రి బెయిల్పై రిలీజ్ అయిన సిసోడియా ఉదయం ఎక్స్లో తొలి పోస్టు పెట్టారు. ఇంట్లో తన సతీమణితో కలిసి టీ తాగుతున్న ఫోటోను షేర్ చేశారు. భారతీయులందరికీ రాజ్యాంగం స్వేచ్ఛగా జీవించే హక్కు కల్పించిందని, ప్రతి ఒక్కరితో కలిసి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే హక్కును ఆ దేవుడు మనందరికీ ఇచ్చాడని రాసుకొచ్చారు. అమర్నాథ్ యాత్రికులకు ఆర్మీ పూర్తి భద్రత కల్పిస్తుంది. 43వ బ్యాచ్ పంతా చౌక్ యాత్రి నివాస్ నుంచి బయలుదేరింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య యాత్రికులు అమర్నాథ్కు బయలుదేరారు. ప్యారిస్ ఒలింపిక్స్లో సత్తా చాటి కాంస్య పథకం గెలుచుకున్న భారత పురుషుల హాకీ జట్టు ఢిల్లీ చేరుకుంది. ఎయిర్పోర్ట్లో ప్లేయర్లకు ఘన స్వాగతం లభించింది. ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకొని హాకీ టీంకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అధికారులు బ్యాండ్ బాజాతో జట్టు సభ్యులను స్వాగతించారు. ప్లేయర్లు హుషారుగా రోడ్డుపై స్టెప్పులేశారు. పారిస్ ఒలింపిక్స్లో భారత్కు మరో కాంస్య పథకం దక్కింది. రెజ్లింగ్లో అమన్కు కాంస్య పథకం వరించింది. 57 కిలోల విభాగంలో అమన్ పథకం సాధించారు. ఇప్పటి వరకు భారత ఖాతాలో 1 రజతం 5 కాంస్య పథకాలు చేరాయి.